వీక్షకులకు నమస్కారం. 'ది రోడ్' అనే పుస్తకం గురించి ఈ వీడియో చేస్తున్నాను. ప్రాణాల మీద ఆశ, బిడ్డల మీద ప్రేమ, కష్టాలన్నీ తీరి అంతా బాగుంటుందన్న నమ్మకం మనిషికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి, ముందుకు కూడా నడిపిస్తాయి. అలా నడుస్తూ వెళ్తున్న ఓ తండ్రి కొడుకుల కథ ఈ పుస్తకం 'ద రోడ్'. కొమాక్ మకార్థీ రాసిన ఈ నవలకి 2007లో పులిట్జర్ ప్రైజ్తో సహా పలు అవార్డులు వచ్చాయి. సాటి మనిషిని పీక్కు తినే దుర్మార్గం నుంచి ఆదరించి అక్కున చేర్చుకునే మంచితనం వరకు మానవ నైజంలోని అన్ని దశలు తండ్రి కొడుకులకు ఆ ప్రయాణంలో అనుభవానికి వస్తాయి. మహాప్రళయం ఏదో జరిగిన తర్వాత పరిస్థితి. ఎటు చూసినా బూడిద, పాడుబడ్డ ఇళ్ళు, మాడిపోయిన చెట్లు, మసిబారిన సూర్యుడు, మనుషులు ఎవరైనా కనిపించని రోడ్డు మీద విచారమూర్తి భవించినట్లు తండ్రి కొడుకులు బతకడానికి అనువైన వాతావరణం వెతుక్కుంటూ దక్షిణ తీరం దిశగా నడిచి వెళ్తున్నారు. ఇద్దరికీ ముఖాలకు మాస్కులు, వీపుల మీద బ్యాగులు ఉన్నాయి. ఆత్మరక్షణకు చిన్న తుపాకీ ఉంది. బతికి అత్యాచారానికి, హత్యకి బలయ్యే బదులు చావడం నయమనుకున్న పిల్లాడి తల్లి కొన్నాళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. ఆకలి, విపరీతమైన చలి, ఏ పక్క నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి, తోడు తండ్రి అనారోగ్యం, తగ్గినప్పుడు రక్తం పడుతుంది. అప్రమత్తంగా ఉంటూనే ఖాళీ ఇళ్లలో ఆహారం కోసం వెతుకుతూ దొరికింది తింటూ ముందుకెళ్తున్న వారికి దోపిడీ దొంగల ముఠా ఒకటి ఎదురైంది. పిల్లాడిని ఎత్తుపోవడానికి ప్రయత్నించే వారి మీదికి కాల్పులు జరిపి ఎలాగో తప్పించుకుంటారు. మరో చోటకు ఇంటి సెల్లార్ నిండా పశువుల్లాగా బంధించి ఉంచిన మనుషులు కనిపిస్తారు. నరమాంస భక్షకులు దాచుకున్న ఆహార నిల్వలవి. అక్కడి నుండి త్రోటిలో తప్పించుకుని వెళ్తుండగా ఒక తోటలో ఆహార పదార్థాలతో నిండిన ఇల్లు కనిపిస్తుంది. అక్కడ కొన్నాళ్ళు సేద తీరుతారు. తర్వాత మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తారు. ఒక దొంగ మీద ఎదురుదాడి చేసి అన్నీ లాక్కుని అతడు చలికి చనిపోయేలా చేస్తాడు తండ్రి. అంత క్రూరత్వం అవసరమా అని నాన్నను నిలదీస్తాడు కొడుకు. మరో చోట ఎవరో బాణం వేస్తే తండ్రి కాలికి గాయమవుతుంది. గాయాలతో దగ్గుతో నీరసపడిన అతనికి తన చివరి గడియలు సమీపించాయని అర్థమవుతుంది. తాను లేని లోకంలో కొడుకు ఒంటరిగా బతకలేడని భావించి చంపేద్దామనుకుంటాడు. ఒక్క క్షణం. అందుకు చేతులు రాక జాగ్రత్తగా దక్షిణం వైపే వెళ్ళమని చెబుతూ ప్రాణం విడుస్తాడు. తండ్రి పక్కనే కూర్చుని ఏడుస్తున్న పిల్లాడి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి ఓదారుస్తాడు. అనుమానంగా చూస్తున్న ఆ అబ్బాయితో తాను మంచివాడినని చెప్పి భార్య బిడ్డల్ని పరిచయం చేస్తాడు. అక్కున చేర్చుకుని తమతో తీసుకువెళ్తాడు. పిల్లాడి మంచితనమే అతన్ని కాపాడిందన్న సూచనతో కథ ముగుస్తుంది. ఈ పుస్తకంలో ఎక్కడా ఎవరికీ పేర్లుండవు. దేశాల మధ్య యుద్ధాలు, పెరుగుతున్న భూతాపం, కరుగుతున్న హిమనదాలు, కాలిపోతున్న అడవులు, ప్రపంచంలో ఎటు చూసినా మనిషి సృష్టిస్తున్న విధ్వంసమే దీన్ని ఆపకపోతే మనుగడ లేదని హెచ్చరిస్తూనే ఎలాంటి పరిస్థితుల్లోనూ జీవితేచ్ఛను కోల్పోవద్దని సూచిస్తుంది. 'ది రోడ్' అనే ఈ పుస్తకం 2009లో ఈ సినిమాగాను వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.